ఇకపోతే ఇంకొక అంశం పోతే ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు అనేకులు ఈరోజు రోడ్ల పైన ఎక్కుతున్నారు. మాకు ఉద్యోగాలు కల్పియాలి. ఇది ఉద్యోగుల ప్రభుత్వం అని చెప్పారు. ఉద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండ్రు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండ్రు. ఈరోజు ఉద్యోగులు, నిరుద్యోగులు ఇద్దరు కలిసిన తర్వాతనే వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది వీళ్ళతోనే. ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు అధికారం రానికి ఇదే. మరి ఈరోజు జరుగుతుందేంది? 2,00,000 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. 2,00,000 ఉద్యోగాలు నింపుతామన్నారు సంవత్సరంలోపే. నిరుద్యోగ భృతి ఇమ్మీడియేట్‌గా రూ. 500 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇయాల్టి వరకు ఒక రూపాయి ఇయ్యలేదు. 67,000 పోస్టులు నింపినా అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు అక్కడ చూస్తే మన 14,000 పోస్టులెళ్ళినాయి అన్నీ కలిసి ఇయాల ఈయన ఎక్కిన తర్వాత ఇచ్చిన పోస్టులు 14,000 పోస్టులు. మరి ఇప్పుడు మళ్ళా ఇయ్యబోతుండ్రు. మళ్ళా ఈరోజు దాదాపు ఒక 15,00,000 మంది పోలీసు నౌకర్ల కోసం చూస్తుండ్రు. ఎస్ఐ, కానిస్టేబుల్ల కోసం. మరి దాని వయోపరిమితి పెంచాలని ఒక దిక్కు. ఇదన్నీ ఒక దిక్కు జరుగుతా ఉంటే ఇంకా భయంకరంగా ఏందంటే ఒక తమ్ముడు నాకు మెసేజ్ పెట్టిండు. టీజీపీఎస్ పరీక్ష రుసుములు తగ్గించాలని, నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి నాకు ట్వీట్‌లో పెట్టిండు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజును 200 నుండి అమాంతం రూ. 1,000 పెంచిండంట. ఎంత భయంకరం చెప్పండి. రూ. 200 ఉన్న దాన్ని ఈరోజు టీజీపీఎస్సీ రుసుమును ఏకంగా రూ. 1,000 పెంచిందంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఏముంటది చెప్పండి. ఇది నిరుద్యోగుల ప్రభుత్వమా? ఇది నిరుద్యోగుల కంటక ప్రభుత్వం ఇది. అర్థమైందా? ప్రజా కంటక ప్రభుత్వం ఇది. ఇది వాళ్ళ ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 500 పెంచడం. వీళ్ళకి కూడా 500 అంటే 200 ఉన్న దాన్ని 1000కి పెంచిండ్రు. ఎస్సీ, ఎస్టీలకు కూడా మరి రూ. 100 ఏముండదు దాన్ని ఏకంగా ఈరోజు రూ. 500 పెంచిండ్రు. నువ్వు ఇచ్చిన 4,000 నిరుద్యోగ భృతి నువ్వు సున్నం పెట్టినావు. అర్థమైందా? సున్నం పెట్టినావు. దానికి రూపాయి ఇయ్యలే. మరి ఏ విధంగా వీళ్ళు ఈరోజు కొత్త నౌకల కోసం ఏ విధంగా అప్లై చేయగలుగుతారు? అలాగే వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేయడం నిరుద్యోగ యువతకు తీవ్ర మనోవేదన కలిగించింది. ఈ ఈ భారీ ఫీజుల పెంపు నిరుద్యోగులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నది. కానీ ఇంతవరకు దీని మీద ఎటువంటి చర్యలు లేవు. మరి ఇవాళ చాలామంది నిరుద్యోగుల తరపున మేము పోరాటం చేస్తున్నాం, నిరుద్యోగ తరపున యుద్ధం చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు మరి ఈరోజు ఈ ఫీజు పెంపుల పైన మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ ప్రభుత్వంలో ఉండ్రు కదా, మీరు ఎమ్మెల్సీలు అయినరు, చైర్మన్లు అయినరు, వగేరా వగేరా ఏమేమో పదవులు ఈరోజు ఎలగబెడుతుండ్రు. మరి ఎందుకు చేస్తలేరు? ఇది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తున్న నిరుద్యోగులకు ఈ ఫీజుల పెంపు ఒక పెద్ద శాపంగా మారింది. నిజంగా మీరు ఇప్పుడు చిక్కడపేట లైబ్రరీలో పోయి చూడండి. మధ్యాహ్నం కరెక్ట్ 11:30 పోయి చూడండి. రూ. 5 భోజనం తింటారు అందులో. లోపల ఒక డబ్బా పెట్టిండ్రు. రూ. 5 భోజనము, రూ. 5 భోజనం లిటరల్‌గా అక్కడ తిని ఆడ చదువుకుంటున్నట్టు పరిస్థితి. ఇక కొంతమంది అయితే పోయి రామకృష్ణ మఠంలో మధ్యాహ్నం ఉచిత భోజనం పెడతారు. అందులో భోజనం తిని ఈరోజు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. రోజు వాళ్ళు నౌకరు కోసమే చూస్తారు. ఇక చాయ్ తాగాలనంటే ఇక ఆలోచన చేయాలి. ఇయాల ఒక రూ. 10 చాయ్‌కి ఖర్చవుతున్నాయి అనే ఆలోచన చేసి వాళ్ళు వెనక ముందు చేసుకుంటూ తాగుతారు. కాబట్టి నిరుద్యోగులకు ఈ ఫీజుల పెంపు ఒక పెద్ద శాపంగా మారింది. గతంలో బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీల ఫీజుల నుంచి మినహాయింపు ఉండేది. కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారికి భారీ మొత్తంలో ఫీజులు నిర్ణయించడం, వేరువేరు విభాగాలకు వేరువేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల అభ్యర్థులు ప్రతి పరీక్షకు వేలల్లో ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి ఈరోజు ఏర్పడ్డది. యూపీఎస్సీ, ఎస్ఎస్సి వంటి జాతీయ స్థాయి సంస్థలు సైతం ఇంత భారీగా ఫీజులు లేవని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈరోజు ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కూడా అంటే ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ సర్వీస్ స్టాఫ్ సెలక్షన్ కానీ ఈరోజు వేరే దాంట్లో కూడా ఎందులో కూడా లేని ఫీజులు ఈరోజు మన దాంట్లో ఇంత భయంకరంగా పెట్టిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన ప్రాసెసింగ్ ఫీజును పాత పద్ధతి ప్రకారం 200కు తగ్గించాలి. ఈరోజు అసలు మేము ఫ్రీగానే పెడతాం అనుకున్నాం. అసలు ఈ 200 కూడా ఉండదు. ఏకంగా ఫ్రీగానే పెడతాం అనుకున్న దాన్ని ఈరోజు వీళ్ళు ఏం చేసిండ్రు, ఏకంగా రూ. 200 తీసుకుపోయి ఏకంగా రూ. 1000 పెంచిండ్రు. ఎస్సీ, ఎస్టీలకు దివ్యాంగులకు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు రూ. 500 పెంచిండ్రు. ఇక ఎంత దౌర్భాగ్యం అంటే ఎన్ని పరీక్షలు ఉంటే అన్నిటికీ అన్ని రకాల ఫీజులు కట్టాలి. అంటే వేల రూపాయలలో వీళ్ళకు ఈరోజు ఫీజులు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈరోజు వాళ్ళ వయసేంది, వాళ్ళు ఎన్ని రోజులకెళ్ళి చదువుతుంది, ఎప్పటికెళ్ళి వాళ్ళు వీటి కోసం ప్రిపేర్ అవుతుందనే ప్రభుత్వం ఆలోచన చేసిండ్రా? ప్రభుత్వం మీరిచ్చిన నిరుద్యోగ భృతి ఏమైపోయింది సార్? రేవంత్ రెడ్డి గారు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు ప్రియాంక గాంధీ గారు. ఏమైపోయింది మరి ఆ నిరుద్యోగ భృతి?
ఎక్కడి పోయింది? అవి ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు మీరు? కాబట్టి ఈరోజు మీరు మీకిచ్చేటియేమో ముక్కు పిండి మరి వసూలు చేస్తారు. ఈరోజు మీరిస్తామనే ఎందుకు ఇయ్యరు? ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఇస్తామన్న పైసలు మీరెందుకు వాగ్దానం మీద నిలబడతలేరు? ఖాళీలో నింపే విషయంలో గాని, దీని విషయంలో గాని, ఈరోజు ఎందుకు మీరు మౌనంగా ఉంటుండ్రు? అనంటే ఈరోజు మీరు వీళ్ళపైన డబ్బు సంపాదించుకోవాలే గానీ, ఈరోజు మీకు వాళ్ళకేమన్నా చెయ్యాలే, వాళ్ళకి న్యాయం జేయాలే, వాళ్ళకు ఉద్యోగం కల్పియాలే, ఉపాధి కల్పియాలే అనే ఆలోచన ఈరోజు ప్రభుత్వానికి ఉన్నట్టుగా మనకెక్కడ గూడా కనబడతలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఈరోజు నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం, ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు ఈ ప్రభుత్వం మారిందనడానికి ఇదొక ఉదాహరణ. నిజంగా ఇది చాలా పాథెటిక్ సిట్యుయేషన్. నిజంగా ప్రభుత్వం తన వైఖరిని ఇమ్మీడియేట్‌గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం మీరన్నీ గూడా గుదిబండలేసుకుంటా పోతుండ్రు. నిరుద్యోగుల మీద పెద్ద పెద్ద రాళ్ళేసుకుంటా పోతుండ్రు. ఈరోజు వాళ్ళు జెప్పింది ఏది గూడా పాటించకుండా ఈరోజు వాళ్ళ మీద భారం యేసుకుంటా పోతా ఉండ్రు. మరి ఉన్నత చదువులు చదివిన దొరకని కొలువులు, ఆవేదన, ఆందోళనలో తల్లిదండ్రులు, వట్టిపోతున్న ఉద్యోగ, ఉపాధి రంగాలు, పాలకుల విధానాల్లో నిర్వీర్యమైపోతున్న యువశక్తి. ఇయాల యువత గురించి తాడేసి తనుకేసి పైసా పైసా కూడేసి పట్నంలో కొడుకును పై చదువు చదివిస్తే కొలువు దొరకక పోయారా కొమరన్న కొడుకు బరువైపోయారా 50 ఏళ్ల క్రితం తెలంగాణ సామాజిక కవి గూడ అంజయ్య రాసిన పాట ఇది. నేటి పరిస్థితులకు ఈ పాట అద్దం పడుతుంది. నానా తంటాలు పడి పిల్లలను చదివిస్తే వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు. ఎల్కేజీ నుంచి ఉన్నత చదువుల వరకు ఎంతో శ్రమించి చదివించినా ఫలితం దక్కడం లేదు. రాను రాను ఉపాధి ఉద్యోగ అవకాశాలు వట్టిపోతున్నాయి. పాలకులు ఏమి చెప్పినా దేశ జనాభాలో సగం భాగం ఉన్న యువశక్తికి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతుంది. ఒకప్పుడు చదివితేనే ఉద్యోగం గ్యారంటీ అన్న భావన ఉండేది. కానీ నేడు సాంకేతిక విద్యను అభ్యసించిన అవకాశాలు దక్కడం లేదు. గడిచిన 10 ఏళ్లలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఒక పక్క ప్రభుత్వ రంగం పాలకుల విధానాలతో నిర్వీర్యం అవుతుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఏటా 2 కోట్ల నౌకర్లు అని చెప్పిన పెద్ద మనిషి ఉద్యోగాలంటే సరికొత్త స్లోగన్తో అధికారంకి వచ్చిన నరేంద్ర మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కూడా కల్పించలేదనే పరిస్థితి. ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేట్ పరంగా మారిపోయి కార్పొరేట్ చేతుల్లో బందీ అయింది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదు. మెరిట్ విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించలేని పరిస్థితి. దశాబ్ద కాలం పాటు యువతరాన్ని ఆకట్టుకున్న సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఒక్క సంస్థ వేల సంఖ్యలో ఉద్యోగాలు తొలగిస్తున్నట్టు ప్రకటనలు చేస్తుంది. పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా నిరుద్యోగానికి దారి తీస్తుంది. యాంత్రీకరణ ఫలితంగా ఒక పక్క ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశం ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన పాలకులు దీనిని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఏదో ఒక రకంగా యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ఉపాధి అవకాశాలపై పాలకులు దృష్టి సారించడం లేదు. ఈ పరిస్థితిలో ఉన్నత చదువులు చదివి కూలీలుగా మారలేక చదువుకు తగ్గ ఉద్యోగం అవకాశాలు లేక 25 ఏళ్లు పైబడిన ఇంకా తల్లిదండ్రులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారి అవసరాలు తీర్చడం ఇప్పుడు తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ ప్రైవేటు రంగాలు ఉపాధి అవకాశాలను కల్పించకపోవడంతో యువత తీవ్ర నైరుష్యానికి గురవుతోంది. కొందరు గాడి తప్పి మద్యానికి మత్తుకు బానిసలు అవుతుంటే మరికొందరు అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారు. ఇది శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని చెప్పేసి ఈరోజు నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ఇయాటికి మరి చాలామంది యువత ఈరోజు గిగ్ వర్కర్స్గా మారిండ్రు. అంటే ఈరోజు జొమాటో కానీ ఇవి కానీ ఏది ఉన్నతమైన చదువులు చదివి ఇవాళ మనం చూసినాం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ₹1,00,000 పనిచేస్తే ఆమె బెంగళూరులో వదిలేసి ఈరోజు ఆమె ఆటో నడుపుతుంది. దానివల్ల 60,000 సంపాదిస్తున్నామని చెప్పి. ఈరోజు ఇంకోటి అన్నిక భయంకరం అంటే మన రఘునందన్ రావు గారు ఎంపీ గారు గూగుల్ చాట్లకు ఒక చాట్ నడిపించుకోమని ఈరోజు చెప్పిండు. ఒక చాట్ అంటే ఒక చాట్ బండార్ నడిపించుకోండి పెట్టుకోండి దానివల్ల చాలా ఉపయోగం మరి ఏదో ఈయన పెట్టుకోవచ్చు కదా. అంటే ఈరోజు వీళ్ళు అవకాశాలు ఇయ్యరు, ఇస్తామన్న ఉద్యోగాలు ఇయ్యరు, ఇస్తామన్న మాట మీద నిలబడరు. ఇంకా వీళ్ళు చేస్తామన్న దానిపైన పూర్తిగా నమ్మించి మోసం చేస్తారు. ఇక వీళ్ళ ఇచ్చేట వరకు ఇది. ఇంకా మనం ముందుకు పోతే మరికొందరు తమకు కొలువు దక్కలేదన్న అన్యోన్యత భావంతో మానసిక రోగులుగా మారిపోతున్నారు.
నేను చూసినాగా 2 నెలల ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నది ఇటీవల నేను దానిల ఫోటోతో సహా మీకు చూపించడం జరిగింది. ఈరోజు చురుగ్గా ఉద్యోగుల కోసం వెతుకుతున్నారు సైతం పొందలేకపోతున్నారు. ఈ నిరుద్యోగం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు అందుకనే డాలర్ రేట్ ఎట్లా పెరిగిపోయింది అర్థమైందా? ఇక కొన్ని వందకు మనం ఇక దగ్గరలో ఉన్నాం. వందకు ఒక వారం రోజులలో కూడా వారం 10 రోజులలో ఎప్పుడైనా అది వందకు చేరుకోవచ్చు. అంటే ఈరోజు మనం ఎంత ఎంత వెనుకబడిపోయినాం అనే దానికి ఇదొకటి ఇది. కాబట్టి ఈరోజు మరి పాలకులు ఇప్పటికైనా కన్ను తెరవాలి. వాళ్ళ స్వార్థం వీడాలి. స్వార్థం వీడి ఈరోజు మీరు నిరుద్యోగ యువత తరపున మీరు నిలబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే మీరు పరీక్ష ఫీజు పెట్టిందో దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళకు ఉపాధి మార్గాలను ప్రభుత్వం చూపాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అందుకనే ఈరోజు వాళ్ళ ఏజ్ పెంచమంటుండ్రు ఈరోజు. నిన్న ఎవరో బీఆర్ఎస్లపై 46 ఏళ్ళకి ఇచ్చిందట. యాక్చువల్గా 49 ఇయర్స్కి ఇవ్వాలి. 49 ఇయర్స్కి ఇవ్వాలి. ఆ జనవరికి వెళ్ళి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేక ఎన్నెన్ని నోటిఫికేషన్ లేవో నేను మొన్న వరంగల్లో మీకు వినిపించడం జరిగింది. కాబట్టి త్వరలోనే ముఖ్యమంత్రి గారికి ఇంకా కొన్ని జిల్లాలు తిరిగి నిరుద్యోగులకు సంతకాలు సేకరించి ఈరోజు నా ఒక వినతి పత్రం కాదు ఇది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యగా ఈరోజు వాళ్ళ సంతకాలతో కూడినటువంటి వినతి పత్రం నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి నేను దీనిపైన ఒక లెటర్ తయారు చేస్తున్నా. దీనికోసం సంతకాల సేకరణ కూడా ఈరోజు భారీగా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఇంకొక ప్రధానమైన అంశం ఈరోజు ఎక్కడ కూడా చర్చకు లేని విధంగా మనం జరుగుతూ ఉంది. ఒక్కొక్క అంశం ఒక 10-10 నిమిషాలు మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రంగనాథ్ గారి పెద్ద సబ్జెక్ట్ కాబట్టి అది ఎక్కువ టైం గుంజింది. పాలకులే ఓటర్లను ఎన్నుకునే సార్ అనేది ఒకటి వస్తుంది ఈ మధ్యలో. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమైన అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ పీరియడ్ 1975 కెళ్ళి 1977కి ఏబియస్ కార్పస్ కేసుగా సుప్రసిద్ధమైన ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు 1976 ఎలాంటిదో మన తరానికి ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు మన ముందు తీసుకొని వచ్చిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు అలాంటిది. దేశ పౌరులకు జీవించే హక్కును సైతం నిరాకరించిన తీర్పును నాటి ప్రశస్త న్యాయవేత్తలతో కొంతమంది ఎందుకు ఆమోదం తెలిపారో ఈనాటికి మనకు తెలియదు. ఆ తీర్పు వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్నది కాక ప్రతి ఒక్కరూ ఆ తీర్పు నుంచి గ్రహించిన సూచనే ముఖ్యమైనది. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంత కాలం వరకు పౌరుల ప్రాథమిక హక్కులకు సర్వోన్నత న్యాయస్థానం పూచి వహించదు. సర్వాధికారాలు కార్యనిర్వాహక వ్యవస్థపైనే ఆ తీర్పు నొక్కిపెట్టి చెప్పింది. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విషయమై సుప్రీంకోర్టు తీర్పు నిజమైన ప్రాముఖ్యం కూడా అదేనని చెప్పక తప్పదు. ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో అతిపెద్ద ఓట్ల తొలగింపునకు ఆ తీర్పు అనుమతినిచ్చింది. అంతేకాదు ఓటర్ జాబితాలో కొనసాగేందుకు ఎన్ని వ్యయ ప్రయాసాలకు లోనైనా సరే ఈసీఐ అడిగిన ధృవీకరణ పత్రాలను విధిగా సమర్పించాల్సిందేనని ఆ తీర్పు నిర్దేశించింది. ఓటర్ జాబితాల నుంచి ఎవరెవరు మినహాయింపబడ్డారో పరిగణనలోకి తీసుకునే లేదు. ప్రజాస్వామ్యానికి మౌలిక ప్రతిపాదిక అయిన ఓటు హక్కును వాటిల్లిన ప్రమాదంపై సర్వోన్నత న్యాయస్థానం అటువంటి వైఖరి చూపడం సమంజసమేనా అనే చర్చ ఈరోజు ప్రజాస్వామ్యవాదుల్లో చాలా పెద్దగా జరుగుతుంది. అదొక నైతిక వైఫల్యమే, సందేహం లేదు. నైతిక వైఫల్యమే ఆ తీర్పు ప్రధాన పాపమని న్యాయశాస్త్ర కోవిదుడు రుద్రాక్ష లక్ష నిక్కచ్చిగా విమర్శించారు. వయోజన పౌరులు ఓటు హక్కును కోల్పోవడం, మరింత స్పష్టంగా చెప్పాలంటే వారికి హక్కును నిరాకరించడం వల్ల ప్రజాస్వామ్యం ఎలా శోభిస్తుంది? అందుకనే ఈరోజు కాక్రోచ్లు పుట్టుకొచ్చున్నాయి. అందుకనే సుప్రీంకోర్టు జడ్జు మరి నిరుద్యోగులను మరి భారతదేశ యువతను కాక్రోచ్లుగా ఈరోజు దాటును పోల్చింది. కాబట్టి ఈరోజు కోట్ల మంది కాక్రోచ్లు ఈరోజు తయారై రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. ఈ అప్రజాస్వామిక చర్యకు బాధితులైన వారికి న్యాయం